ఇది 1979కి సంబంధించిన కేసు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కేసు. ఇది ఇంపార్టెంట్ కేసు హుస్సేనారా ఖాతుమ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఓకే. ఇది ఈ కేసు ఎందుకు వేశారంటే జైళ్లలో ఉన్న పేదల గురించి, పేద ఖైదీల గురించి వేసిన కేసు. ఈ 79కి ముందు వరకు చూసుకుంటే వివిధ జైళ్లలో, మరి ముఖ్యంగా బీహార్ జైళ్లలో అనేక మంది ఖైదీలు మగ్గిపోయే పరిస్థితి. ఏ విధంగా అంటే సపోజ్ ఒక నేరం చేశాడు, ఆ నేరానికి 6 నెలల జైలు శిక్ష అనుకోండి, ఆయన సంవత్సరం నుంచి ఉంటాడు, అంటే జైల్లో ఉంటాడు. ఈయనకు పడే శిక్ష కన్నా ఈయన జైల్లో ఎక్కువ కాలం ఉంటున్నాడు. వీరికి ఏ విధమైనటువంటి న్యాయపరమైన సహకారం అందే పరిస్థితి లేదు. ఎందుకు ఉంటారు సార్? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నిర్ణీత వ్యవధి ఒకటి పెడతారు కదా, కోర్టు చెప్తుంది కదా, ఒకవేళ రిమాండే అనుకుందామండి 14 రోజులు, రిమాండ్ అట్లా కంటిన్యూ అయిపోతుంటుందా? రిమాండ్ కంటిన్యూ అవుతూ ఉంటుందంటే ఈ నిందితుల తరఫున వాళ్ళకి ఆర్థిక పరిస్థితి, సరైన ఆర్థిక పరిస్థితి లేకుంటే వారి తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి అడ్వకేట్ ఉండరు, న్యాయవాది ఉండరు, ఒక అంశం. రెండవ అంశం, ఎవరైనా మాలాంటి న్యాయవాదులు కోర్టులో కేసు వేసి బెయిల్ తీసుకున్నంత మాత్రాన మళ్ళీ షూరిటీస్ అని ఉంటాయి. ఆ షూరిటీస్ ఇచ్చే పరిస్థితి ఆ డబ్బు పరంగా కానీ లేదా వారి తరఫు నుంచి మేము గ్యారెంటీ అని చెప్పే పరిస్థితి కూడా వారికి, పేదవారికి ఉండదు. ఉండకపోవడం వల్ల వాళ్ళు జైళ్లలో మగ్గిపోయే పరిస్థితి. మరి ఈ జైలర్స్ ఉంటారు, వాళ్ళు దే నీడ్ టు అప్రైజ్ ద కోర్ట్ కదా, ఈ సంఘటనలన్నిటికీ క్రమాన్ని చెప్పాలిగా వాళ్ళు. ఈ సంఘటన క్రమాన్ని మొత్తాన్ని జైలర్స్ కోర్టుకు చెప్పాల్సిందే. దీని మీద ఈ భగవతి గారు ఒక ఎక్సలెంట్, పిఎన్ భగవతి గారు ఒక ఎక్సలెంట్ తీర్పు ఇచ్చారు. తీర్పు ఏమిచ్చారంటే న్యాయం కనుక ఆలస్యమైతే అన్యాయం జరిగినట్టే, అంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని చెప్పారు. తర్వాత ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది పేదల హక్కు. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలి, ఈ పేదలకు ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వాలి. ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వాలి అనే ఆ భావనలో నుంచి పుట్టుకొచ్చిందే ఈరోజు ఈ లోక్ అదాలత్లు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కానీ, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కానీ, వీరు ఏం చేస్తారంటే కొంతమంది అడ్వకేట్స్ని ఎంపానల్ చేసి వారికి ఈ డబ్బు పెట్టలేని వారికి, పేదవారికి ప్రభుత్వమే న్యాయవాదుల్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఈ తీర్పు వల్ల వచ్చింది. ఇంకా ఏం చెప్పారంటే జస్టిస్ పిఎన్ భగవతి గారు ఆయన ఇనిషియేటివ్ని మనం అందరం అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. అవును. ఇంకా అప్పుడు ఇంకా ఏం చెప్పారంటే జస్టిస్ భగవతి గారు, శిక్షాకాలం కన్నా ఎక్కువ రోజులు జైల్లో ఉన్న వాళ్ళని వదిలేసేయండి అని చెప్పారు. ఇంకా త్వరితగతిన ఈ కేసుల విచారణ చేయడం అనేది ఆ ఖైదీ యొక్క హక్కు. ఆర్టికల్ 21 కింద సత్వర న్యాయ విచారణ పొందే హక్కు కూడా జీవించే హక్కులో భాగం అని చెప్పి ఈ ఆర్టికల్ 21 పరిధిని పెంచారు ఆయన. ఇది 21 ప్రాణం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ ఎలాగో అతి సత్వరమే న్యాయ సేవలు పొందటం, న్యాయాన్ని పొందటం కూడా ఆ వ్యక్తి యొక్క హక్కు అని చెప్పడం ద్వారా ఇందులో ఒక గొప్ప, ఇది 1981 సార్, 1979లో జరిగింది. 79లో హుస్సేనారా ఖాతున్ వర్సెస్ బీహార్, స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో జరిగిన. ఇది కూడా ఖైదీలకి సత్వర న్యాయం జరగాలి, ఖైదీలకు ఉచిత న్యాయ సలహాలు, న్యాయ సహాయం ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది ఆ చొరవలో భాగంగా పుట్టినవే ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అందులో నుంచి పుట్టుకొచ్చినవే. ఇదొక చరిత్ర మన మార్చినవి. అలానే ఇది ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఈరోజు భారతదేశ న్యాయ వ్యవస్థలో ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. దీనికి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి ఈ మొట్టమొదటి బీజం ఎక్కడ పడిందంటే ఈ కేసులో పడిందని చెప్పేసి మనం భావించవచ్చు. పిఎన్ భగవతి గారు దీనిని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్
అని ఒక కొత్త రూపాన్ని ఇవ్వడం ద్వారా బీహార్లో ఉన్న అసంఖ్యాకమైన పేద ఖైదీలు జైళ్ళ నుంచి విడుదలయ్యేటట్టుగా ఈ తీర్పు కారణభూతమైంది. అంటే ఇదంతా డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైంలో జైళ్ళలోకి పంపబడ్డోళ్ళు అలాంటి కేసు. అలాంటి కేసులు. దీని తర్వాత